హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమేజింగ్ అమ్ము. మనం ఇవాళ వీడియోలో గుత్తొంకాయ నూనెంకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఇక్కడ వీడియోలో నేను ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండునైతే తీసుకొని నానపెట్టేసుకోవాలండి, బాగా వాటర్తో వాష్ చేసుకొని. ఇంకా తర్వాత ఒక కడాయిలోకి వేరుశనగ పప్పును తీసుకొని వేపుకోవాలి. ఇంకా తర్వాత కొద్దిగా చెక్క, లవంగాలు, ఎలాచి ఒక 1 బై 1 అయితే యాడ్ చేసుకొని, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలని, కొద్దిగా జీడిపప్పును, ఇంకా అలాగే కొద్దిగా తెల్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసుకొని, అన్ని వీడియోలో చూపిస్తున్నట్టు జీలకర్రని ఇంకా 1 బై 1 యాడ్ చేసుకుంటూ బాగా వేపుకోవాలండి. ఇలా వీటిని వేపుకున్నాక చల్లారాక కొద్దిగా లాస్ట్‌లో నేను ఇక్కడ ఎండు కొబ్బరి పొడినైతే యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే ఎండు కొబ్బరినైనా డైరెక్ట్ యాడ్ చేసుకొని వేపుకొనేసి ఫైన్ పౌడర్ లాగా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని, ఇంకా ఎండు చిల్లీ పౌడర్‌ని, కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని 1 బై 1, ఇంకా తర్వాత కొద్దిగా పసుపుని, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని, ఇంకా టమాటోస్‌ని, మనం నానబెట్టుకున్న చింతపండు వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పక్కన సాల్ట్ యాడ్ చేసుకున్న వాటర్‌ని తీసుకొని 4 డివిజన్స్ లాగా కట్ చేసుకున్న వంకాయలన్నిటిని అందులో వేసుకోవాలండి. అప్పుడే అవి నల్లబడకుండా మనకు అలా ఫ్రెష్‌గా వైట్‌గా ఉంటది. ఇంక ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ని అయితే వంకాయలన్నిటిలో స్టఫ్ ఇలా ఓపెన్ చేస్తూ మొత్తం మసాలా వంకాయలకి పట్టేలాగా పెట్టి మనం అన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా మిగిలిన పేస్ట్‌ని కూడా పక్కన పెట్టుకోండి, అది మనకు గ్రేవీలోకి బాగా యూజ్ అవుతది. ఇంక ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని పోపుకి యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకొని పోపును రెడీ చేసుకొని, ఆ పోపులో మనము మసాలా పెట్టిన వంకాయలన్నిటిని అందులో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 6-5 మినిట్స్ అయితే మనము బాగా మగ్గనియాలండి. అప్పుడే మనకు వంకాయలు బాగా టేస్ట్ అవుతాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు బాగా మగ్గిన తర్వాత ఇంకా మనము మిగిలిపోయిన మసాలా పేస్ట్‌ని కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలంటే మసాలా గ్రేవీ ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్‌ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 15-20 మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలండి. చాలా ఈజీగా, క్విక్‌గా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతది. ఇక్కడ నాకు కొద్దిగా సాల్ట్ తక్కువ అయినట్లు అనిపించి లాస్ట్‌లో కొద్దిగా సాల్ట్‌ని అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీరు కూడా ఈ వేలో ఒకసారి నూనెంకాయ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సబ్స్క్రైబింగ్ అండి.